హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో జన్మస్థానంలో గురు కుజులు యొక్క సంచారం, అలాగే లాభస్థానంలో రాహు యొక్క సంచారం మరియు 10వ స్థానంలో శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్నాడు. అలాగే తృతీయ స్థానంలో రవి భగవానుడు బుధుడు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఈ నెలలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది, లేకపోతే ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో భూములను, వాహనాలను కొనుక్కుంటారు. అలాగే వీరికి ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మీకు ఇప్పటి వరకు ఉన్న కుటుంబపరమైన సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కాకపోతే ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురుడు మరియు రాహువు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఈ సమయంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో విద్యుత్ కి దూరంగా ఉండాలి. అలాగే మీకు ఈ సమయంలో పదునైన వస్తువుల వల్ల గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో కత్తి, చాకు లాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా కొంచెం పని ఒత్తిడి ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయి. అలాగే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న వారికి, అలాగే తమ వ్యాపారాన్ని వేరే ప్రదేశాలలో విస్తరించాలనుకున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. అంతేకాకుండా మీరు రాసే పోటీ పరీక్షలలో మంచి మార్కులను సాధిస్తారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వృషభ రాశి గల స్త్రీలకు ఈ నెలలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల స్త్రీలకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల స్త్రీలు ఎవరైతే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారో వారు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ప్రతి మంగళవారం కందులను గాని, కందిపప్పును గాని దానం ఇవ్వడం వల్ల మీ జాతకంలో ఉన్న జన్మ కుజుని వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.